ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వరల్డ్ డాక్టర్స్ డే. మరి ఈ రోజు వరల్డ్ డాక్టర్స్ డే ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా మన ముందుకు వచ్చారు డాక్టర్ శిల్పి రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాము. అలాగే అసలు హ్యాపీ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుందా, ప్రెగ్నెన్సీలో మనందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మరి ముఖ్యంగా వరల్డ్ డాక్టర్స్ డే రోజు మీరు ఇలా రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది మేడం. నాకు కూడా, ఎందుకంటే ప్రజల్లో మనం ఉంటాం కాబట్టి, ఖచ్చితంగా ఒక ప్రముఖమైన రోజు కాబట్టి ఈ రోజు చాలా మంచి రోజు, అందరికీ ఆసక్తికరంగా ఉన్న రోజు. అవును, ఇలాంటి రోజుల్లో మనం ఏదైనా చెప్తే త్వరగా యాక్సెప్ట్ కూడా అవుతుంది. అవును. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ అంటే కేవలం కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత డబ్బు కోసమే చేస్తున్నారు అన్న విషయంలో, డెలివరీస్ విషయంలో బాగా ఎక్కువ తిట్టుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా నీకు సిజేరియన్ చేసేస్తుంది అని చెప్పే రోజుల్లో నార్మల్ డెలివరీస్తో మీరు ఒక రికార్డుని సృష్టిస్తున్నారు. మరి ఈ రికార్డ్ గురించి మాట్లాడతారా? ఖచ్చితంగా. ఇప్పుడు పల్లెటూర్లలో అయితేనేమి మంత్రసాని వ్యవస్థ పోయింది. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దినచర్యలు అయితేనేమి, లేకపోతే విధి విధానాలు అయితేనేమి, ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఎలా ఉన్నాయి, ఇవన్నీ మన ఆహార నియమాలు, మన చుట్టుపక్కల మనం చేసుకునే పనులు, దాని ద్వారా వచ్చినాయి. అది డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కానీ మాల్ న్యూట్రిషన్ అంటాం. మాల్ న్యూట్రిషన్ అంటే అది అండర్ న్యూట్రిషన్ ఉండొచ్చు, ఓవర్ న్యూట్రిషన్ ఉండొచ్చు. అండర్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా అధికంగా పిండి పదార్థాలు తినొచ్చు, అసలు పప్పు పదార్థాలు తీసుకోకపోవచ్చు. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు అయితే, దినచర్యలు కూడా చేసుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ తిండి వాళ్ళు వండుకోరు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోరు, వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకోరు. ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూసే వాళ్ళందరూ ఈ 10,000తో ఇలా పనిచేస్తారు అంతే. సో ఒకప్పుడు పిండి రుబ్బుకునే వాళ్ళు, ఇల్లు తుడుచుకునే వాళ్ళు, ఊడ్చుకునే వాళ్ళు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు, దంచుకునే వాళ్ళు, రుబ్బుకునే వాళ్ళు, ఇవన్నీ పనులు చేసే ఫిట్నెస్ ఇప్పుడున్న వాళ్ళకి ఎలా వస్తుంది? అలా ఫిట్నెస్ లేనప్పుడు, కోర్ స్ట్రెంగ్త్ లేనప్పుడు కాన్పు నొప్పులు వస్తాయా? వచ్చినా వాళ్ళు కాన్పుకి రెడీగా ఉంటారా? నాకు నొప్పి 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 అంటే, మరి కాన్పు అన్న తర్వాత కూడా నొప్పి లేకపోతే ఎలాగమ్మా? నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుంటే కనుక, సి సెక్షన్ నార్మల్ డెలివరీకి దీని అరౌండ్ కొన్ని మిత్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అని అంటే, ఒకటి బ్రీచ్ అంటే తలకిందులుగా బేబీ ఉంటే కనుక సి సెక్షన్ కంపల్సరీ ఉంటుంది అని. రెండవది, ఫస్ట్ టైం సి సెక్షన్ అయితే అంటే సెకండ్ టైం సి సెక్షన్ అయితే కనుక మూడోసారి రెండో కాన్పు ఖచ్చితంగా సి సెక్షన్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్తున్నారు. మరి ఈ రెండుకి దీని చుట్టూ ఉన్న మిత్స్ గురించి మాట్లాడతారా? మీరు మిత్ అని మీరే చెప్తున్నారు. సో బేసిక్ గా బ్రీచ్ అనేది అదొక పొజిషన్ యూట్రస్ లోపట. ఒకవేళ యూట్రస్ లో గోడలు ఉండి అది తిరగకపోతే అదొక విషయం. అలా కాంట్రాక్షన్స్ కూడా సరిగ్గా ఉండవు. లేకపోతే 2 యూట్రస్లు ఉంటాయి, ఒక దాంట్లో అలా ఇరుక్కుపోయిందంటే బ్రీచ్ అలా ఇరుక్కుపోతుంది. ఇలాంటి ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ లో తప్పితే ప్రతి బ్రీచ్ మనము డెలివరీ చేయొచ్చు. అయితే బ్రీచ్ ఉందని 28-30 వీక్స్ కి మనకు తెలిసిపోద్ది. అలాంటప్పుడు ఆ 28-30 వీక్స్ నుంచి వాళ్ళకి బేబీ వెయిట్ ఐడియల్ గా ఉంచుకోండి, 3 kg బేబీ ఉంచుకోండి, యాక్టివ్ గా ఉండండి, బ్రీచ్ నేను చేస్తాను, డెలివరీ అని చెప్తాను. బ్రీచ్ లో ఒక్కటే ఏంటంటే, నేను హాస్పిటల్ బయటికి వెళ్ళొద్దు, డెలివరీ సమయానికి నేను ఉండాలి. ఎందుకంటే బ్రీచ్ కి ట్రైన్డ్ బ్రీచ్ డెలివరీ చేసే వాళ్లే కావాలి. ఎవరైతే ట్రైన్డ్ ఉండరో వాళ్ళు చేయలేరు, వాళ్ళు కంగారు పడిపోతారు. సో నేను బ్రీచ్ వాళ్ళు ఎవరైనా డెలివరీకి ఉంటే కనీసము ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఎక్కడికి వెళ్ళను, హాస్పిటల్లో ఉండి బ్రీచ్ డెలివరీ చేస్తాను. ఎందుకంటే బ్రీచ్ నాకు తెలుసు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.